కానీ ఆ విషయం వాళ్ళకి అలాగే అర్థం కావట్లేదు కదా సార్. ఇన్ కేస్ అమెరికా అర్థం కనుక కక్షపూరితంగా ఈ H1B, L1, F1 ఈ వీసాల పైన కనుక ఆంక్షలు విధిస్తే నష్టపోయేది ఎవరు? వాళ్లే కదా అంతిమంగా. టాలెంట్ అంతా కరెక్ట్ ఇండియాకి బ్యాక్ వచ్చేస్తే ఇవాళ ఆర్థిక వ్యవస్థను కరెక్ట్ నడిపిస్తున్నటువంటి వాళ్ళలో మన భారతీయులే ఉన్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థలో. కరెక్ట్ పర్ఫెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అయినా వాళ్ళకి ఆ వైట్ సూపరిస్ట్ మేసిస్ట్ అన్నది ఆ భావజాలంలో వాళ్ళు అలాగే ఆలోచన చేస్తారు. అందుకనే ఆ కంపెనీలన్నీ ఏం చేసినాయి అంటే ఆఫ్ షోరింగ్ చేసినాయి. మన దేశంలో వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. సరే మా దేశానికి వస్తే మీకు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ దేశంలోనే ఉండండి ఇక్కడ పెట్టారు. నేను గూగుల్లో పనిచేశానమ్మా. నేను గూగుల్ భారతదేశానికి వచ్చినప్పుడు గూగుల్కి నేను ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్. ఓకే. అలాగే నేను అనే అమెరికాలో లార్జెస్ట్ పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీ, దానికి కూడా నేను భారతదేశంలో హెడ్ ఆఫ్ ఫైనాన్స్ లో పనిచేశాను. అమెరికన్ కంపెనీస్ అన్ని చాలా దగ్గరగా చూశాను. వాళ్ళ భావజాలం ఏంటో, ఎంత రేసిస్ట్ భావజాలం ఉంటుంది, ఇవన్నీ నేను చూశాను, స్వయాన్ని చూశాను అన్ని కూడా. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ని అక్కడ ఇటువంటి సమస్యలు గతంలో కూడా వచ్చినాయి, ఈరోజు ఫస్ట్ టైం రాలేదు. గతంలో కూడా ఇటువంటి డిస్కషన్స్ చాలా జరిగినాయి. జరిగినప్పుడు ఏం చేసేవాడంటే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి టీమ్ లీడర్స్ వాళ్ళకు ఎంట్రీ లెవెల్లో మన దేశంలో ఈజీగా దొరికిపోతారు. టాప్ లెవెల్లో వాళ్ళ దేశాల్లో ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి మిడ్ టైర్ అనేది వాళ్ళు దొరకరు. వాళ్ళు ఎస్పెషల్లీ టీమ్ లీడర్స్ లాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే కనుక వాళ్ళకి అమెరికన్ వీసా ఇచ్చి వాళ్ళకి H1B ఇస్తే కానీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు. దాంతో వాళ్ళు టాలెంట్ పెట్టుకొని ఏం చేశారంటే భారతదేశానికి పంపించి అమెరికన్ జీతాలు ఇచ్చేవాళ్ళు. అమెరికన్ జీతాలు ఇచ్చి అమెరికన్ ఖర్చుతోటి ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళకి రెంట్లు ఇచ్చి వాళ్ళ టాక్సేషన్ అంతా కూడాను కంపెనీ కట్టేది. సో ఇటువంటివి చేస్తే గానీ వాళ్ళు టాలెంట్ రీటైన్ చేయలేకపోయారు. ఈ రోజు ప్రపంచంలో టాలెంట్ ఎవరి దగ్గర ఉంది, వర్క్ ఫోర్స్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళే శక్తిమంతులు. మనకు భారతదేశంలో సంపదకు మనకి ఇచ్చే దానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు అనేది మనకు చాలా క్లియర్. వాళ్ళు ఎంతో జీడిపి అని కూర్చున్నారు కానీ జీడిపి కుప్పవుతుంది. వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళకి పిల్లలు కనట్లేదు. మనకు సంతాన లక్ష్మి అన్న కాన్సెప్ట్ మనకు ఉంది. మనం టాలెంట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచానికి మనం వర్క్ ఫోర్స్ ఇవ్వగలుగుతున్నాం. అక్కడికి వెళ్ళి పనిచేయడమో లేదా మన దేశంలో ఉండి పనిచేయడమో ఇది అన్నది ఒక వర్క్ ఫోర్స్ అనేది మనకు చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వర్క్ ఫోర్స్ ని మనం తయారు చేస్తున్నాం. ఈరోజు అమెరికా వాడుకోకపోతే వేరే దేశాలు వాడుకుంటాయి. యూరోప్ వాడుకుంటుంది, కెనడా వాడుకుంటుంది, లేదా ఆస్ట్రేలియా వాడుకుంటుంది, లేదా చైనా వాడుకోవచ్చు, రేపు ఇతరత్ర ఏదైనా దేశాల్లో వాడుకోవచ్చు. కానీ మన దేశంలో దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన దేశంలోనే మనకు టాలెంట్ రిటైన్ చేసే దిశగా మనం ప్రయత్నాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత మనం ఇవి ఫలితాలు చూస్తున్నాం. మనకు 2016లో మన దేశంలో ఒకటో రెండో యూనికార్న్స్ ఉండేవాము. యూనికార్న్ అంటే మనం పబ్లిక్ ఇష్యూ వెళ్ళక ముందర ఆ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ యొక్క వాల్యుయేషన్, దాని యొక్క విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ అని పిలుస్తాం. అటువంటిది ఒకటో రెండో కంపెనీలు ఉండేవి. స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు 120 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉంది. జపాన్, ఇజ్రాయెల్, యూరోప్ కంటే కూడా ఎక్కువ మన దగ్గర ఈ రోజు టాలెంట్ మన దేశంలో రీటైన్ చేస్తున్నాం. కాబట్టి అమెరికా ఇటువంటి పిచ్చి పనులే చేసుకుంటూ పోయిందంటే కనుక టాలెంట్ మన దేశంలోనే ఉండి మన దేశానికి లాభం ఉంటుంది కానీ అమెరికా నష్టపోతుంది. సార్, ఎరిక్ స్మిత్ ఆయన చేసిన ట్వీట్ లో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఏంటంటే మెరిట్ స్థానంలో ఎథ్నిక్ ఫేవరెటిజం వచ్చి చేరింది అని అన్నారు. మెరిట్ స్థానంలో ఎథ్నిక్ ఫేవరెటిజం ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు టాలెంట్ లేనిదే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఇండియన్స్ని ఎవరు రిక్రూట్ చేసుకోరు కదా సార్. ఒకసారి కనుక ఆయన చీప్ లేబర్, ఇండియన్స్ ఆర్ చీప్ లేబర్ అని చెప్పేసి అని అన్నారు. అంటే మనకి ఇచ్చేటువంటి శాలరీ కనుక వాళ్ళకి నిజంగా తెలుసో లేదో అలాంటి మాటలు మాట్లాడడము, అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేవి కొన్ని కోట్లలో ఉంది. సరే చీప్ లేబరే అనుకుందాం, ఎందుకంటే చీప్ ఆఫ్రికాలో దొరుకుతుంది కదా, అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవట్లేదు వాళ్ళు కదా. ఇంతకంటే చీప్ లేబర్ వాళ్ళకి లాటిన్ అమెరికాలో దొరుకుతుంది కదా, అర్జెంటీనా, బ్రెజిల్, అక్కడ చిలీ, అక్కడికి వెళ్తే ఇంకా తక్కువ దొరుకుతుంది కదా. ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి? కాస్ట్ ఒకటే కాదు దానికి ఇంపార్టెంట్, దానికి కావాల్సింది టాలెంట్, సబ్జెక్ట్ వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళని మీరు కించపరిస్తే కనుక నష్టపోయేది మీరు. దాంట్లో వీళ్ళ పట్ల వివక్షత చూపిస్తున్నారు అంటే కనుక అవును, వీళ్ళు ఒళ్ళు వంచి పని చేస్తారు. అమెరికాలో అమ్మ నేను ఇక్కడ భారతదేశంలో గూగుల్ నడిపించాలి, ఇక్కడ ఈ కంపెనీ నడిపించాలి, కానీ మొత్తం వాళ్ళ కంట్రోల్ అంతా అక్కడ ఉండేది. వాళ్ళు నేను ఎందుకంటే కాలిఫోర్నియా వెస్ట్ కోస్ట్ లో ఉండేది. 10 గంటల మనం రాత్రి 10 గంటల దాకా వాళ్ళు ఎవరు తెరవరు. మనకు అర్జెంట్ ఎవరెవరో పేమెంట్స్ చేయాలి, ఏదో అగ్రిమెంట్ సంతకం పెట్టాలి, ఏదో ఒప్పుకోవాలి, దానికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. 5 అయిపోయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, వాళ్ళు ఎవరు మాట్లాడు.
పొద్దున 9 నుంచి 5 దాకా ఫోన్ ఆన్ ఉంటుంది, అఫీషియల్ ఫోన్, తర్వాత మూసేస్తారు. కానీ వాళ్ళు అంటే మన టైం 10 గంటలకి, రాత్రి 10 గంటలకి, వాడికి పొద్దున 9 గంటలు అయితే వాళ్ళు ఆఫీస్కి వచ్చి కూర్చొని అప్పుడు కాన్ఫరెన్స్ కాల్ పెడతాడు. మనమేమో 10 గంటలకు వెళ్ళి కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలి. అంత సూపర్ మేసిస్ట్ భావజాలం వాళ్ళ తెల్ల జాతి. అదే మన భారతీయులు అక్కడ వెళ్ళిన వాళ్ళు రాత్రనగా పగలనగా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి కదా. జపాన్ వాళ్ళకి ఒక టైం జోన్ ఉంటుంది, మనకు ఒక టైం జోన్ ఉంటుంది, యూరోప్ వేరే టైం జోన్ ఉంది, అమెరికాకు వేరే టైం జోన్ ఉంది. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు ఏ సమయానికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ తెల్ల జాతి వాడు కాదు, నాకు 5 అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నా కాంట్రాక్ట్ ఇంతనే, నా ఉద్యోగం 9 నుంచి 5 దాకా పనిచేయడం, నేను వెళ్ళిపోతాను. కాబట్టి భారతీయులు అంటే కనుక వర్క్ ఫోర్స్, వీళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తారు, నమ్మకస్తులు. ఎక్కడ కూడాను భారతదేశ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ కంపెనీలను కొల్లగొట్టి ఆ నష్టం తీసుకొచ్చి వాళ్ళ ఆ కంపెనీలకు ఏదో హాని కలిగించినటువంటి ఉదంతాలు ఒకటి కూడా లేవు. ఇన్ని లక్షల మంది వెళ్తున్నారు కదా, అవి లేవు కదా. అందుకనే భారతీయులు తయారు చేసుకుంటున్నారు. మనకు ఎంఆర్ గ్రూప్, ఆఫ్ కోర్స్ అమెరికా కాదు, మనకు గల్ఫ్ లో యుఏఈలో ఉన్నటువంటి ఎంఆర్ గ్రూప్ సిఇఓ రీసెంట్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే మన భారతీయ టాలెంట్ ఉందో వీళ్ళు పని చేయడం వల్లే మా కంపెనీ ఈ రోజు ఇంత ఈ స్థాయికి ఎదిగింది. వీళ్ళు అర్ధరాత్రి నేను 1 గంటకు ఫోన్ చేసినా ఫోన్ వాళ్ళు ఎత్తి తీరుతారు, ఏం ఎమర్జెన్సీ వచ్చి ఎటువంటి పరిస్థితి ఉన్నా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి భారతీయ టాలెంట్ మించిన టాలెంట్ లేదని అతను ఒప్పుకున్నాడు. సో ఇది ఈరోజు మన పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ సూపర్ మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చేయడం వల్ల అమెరికా ఈ రోజు సర్వనాశనం అవుతుంది. టాలెంట్ కి చాలా సింపుల్ అమ్మా. నీళ్లు ఎలాగైతే ఎత్తు నుంచి పల్లంలోకి వెళ్ళి పల్లం నుంచి సముద్రంలోకి చేరుకుంటుందో అది తక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. నీళ్ళని ఆపలేమ్మా. ఒక దగ్గర మనం ఏదైనా అడ్డుకట్టు కట్టామంటే ఇంకో దగ్గర నుంచి వెళ్ళిపోతుంది నీళ్ళు ఎప్పుడు ఆగదు. టాలెంట్ అన్నది ప్రవాహం లాంటి వెళుతూనే ఉంటుంది. ఈ రోజు అమెరికా ఆపేసిందంటే ఇంకో దగ్గర వెళ్ళిపోతుంది టాలెంట్. అది వేరే దేశాలకైనా వెళ్ళొచ్చు, మన దేశంలోనే ఉండొచ్చు. మన దేశంలోనే ఈ రోజు పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. చిన్న చిన్న అంటే ఆల్మోస్ట్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చినటువంటి వాళ్ళు స్టార్టప్లు పెట్టి ఈ రోజు డ్రోన్ టెక్నాలజీలో, కమ్యూనికేషన్ లో, శాటిలైట్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు మన వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ లో మనం యుద్ధం చేసిన దాంట్లో రమారమి ఒక 20-25% ప్రైవేట్ రంగ సంస్థలు, న్యూ స్టార్టప్స్ ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగాయి. లేజర్ వెపన్స్, తర్వాత మనకు స్వామ్ డ్రోన్స్, తర్వాత మనకు FPV ఫస్ట్ పర్సన్ డ్రోన్స్, డ్రోన్ క్యాచింగ్ టెక్నాలజీ, ఎన్ని అద్భుతాలు మన పిల్లలు సృష్టిస్తున్నారు. కాబట్టి టాలెంట్ అన్నది రీటైన్ చేసుకోవాల ఆవశ్యకత వాళ్ళకు ఉంది. వాళ్ళ దేశంలో జనాభా పెరగట్లేదు. ఇమిగ్రేషన్ వల్లనే బతికేటువంటి దేశం అది. ఇమిగ్రేషన్ ఆపేస్తే నష్టపోతారు. హై ఎండ్ టాలెంట్ లో భారతీయులు ఉన్నారు, లో ఎండ్ టాలెంట్ లో మనకు లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. మనకు మెక్సికో, బ్రాజిల్, అర్జెంటీనా ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ పొలాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు లేరమ్మా. కానీ అది ఒప్పుకోరు కదా సార్, వాళ్ళు అమెరికన్స్ ఒప్పుకోవట్లేదు. పైగా అమెరికాలో ఉన్నటువంటి వీసా వ్యవస్థలో ఉన్న లోపాలు, వాళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కావచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ అంతా ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లేజీ బగ్స్, 5కి మొత్తం క్లోజ్ చేసుకొని బెల్ అండ్ బిల్ ఇది ఫాలో అవుతున్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, భారతీయుల ప్రతిభను, చివరకు మన హిందువుల పవిత్రంగా మనం భావించేటువంటి ఆలయాలను, నమ్మకాన్ని ఇలా బాధ్యుల్ని చేయడం, హేళన చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా అందరు ఖండించవలసిందే, ఆ దేశంలోనే అందరు ఖండించవలసిందే. అది లేదు, దాన్ని నిజంగా దాని సబబే కరెక్టే అని చెప్పి సమర్థిస్తే కనుక నష్టపోయేది ఆ దేశం. మనకు నష్టం అన్నది అదే ఇమ్మీడియట్ గా వ్యక్తిగతంగా మనకు కొంతమంది ఉద్యోగాలు రాకపోవచ్చు, ఇవేమైనా అవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా ఆ దేశం నష్టపోతుంది, మన దేశం లాభపడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, 3వ తరమైనా 4వ తరమైనా అసలు ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. 3వ తరము 4వ తరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 50 దశకంలో 60 దశకంలో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళని అమెరికన్స్ గా చూడట్లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే మన రివర్స్ అపార్థైడ్ అన్నది ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నాం. యూరోప్ నుంచి, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యి సౌత్ ఆఫ్రికాని రాజ్యం ఏలినటువంటి తెల్ల జాతి వాళ్ళని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బ్లాక్ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళని వెలివేస్తున్నారు. ఈ రోజు అక్కడ వైట్ స్లమ్స్ ఉన్నాయి, తెల్ల జాతి వాళ్ళ స్లమ్స్ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ సూపర్ మేసిస్ తెల్ల జాతి వాళ్ళ కోసం నేను చాలా టేకేదారిని చెప్పుకున్నటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాని వెలేస్తున్నాడు.
ఇప్పుడు G20 సమ్మిట్ అమెరికాలో జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా సిరిల్ రాంఫోసాని ఇన్వైట్ చేయట్లేదు. ఎస్. ఎందుకంటే తెల్ల జాతి వాళ్ళు అక్కడ నష్టపోతున్నారు. ఎందుకు అవుతుంది అది? మీరు ఇలా చేస్తే కనుక టాలెంట్ పోతే ఏమవుతుంది? ఇంకో దేశం దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అవును. మీ సమాజం క్షీణిస్తోంది. ఈరోజు యూకేలో కనీసం అంటే ఒక 10 మేజర్ పట్టణాలలో మేయర్స్ అందరూ కూడాను నాన్ వైట్, వాళ్ళందరూ పాకిస్తానీ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లిమ్స్ అందరూ టేక్ ఓవర్ చేశారు అక్కడ. ఈ రోజు న్యూయార్క్ మేయర్ మమ్దాని తెల్లజాతి వాడు కాదు. ఎందుకు? పాపులేషన్ వాళ్ళు పెరుగుతోంది, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మొదటిది మీరు పిల్లలు కానట్లేదు, రెండు మీ కన్న పిల్లలు చదవట్లేదు. చదివిన వాళ్ళు 9 to 5 పని చేస్తాము మేము, మెక్డొనాల్డ్స్ వీటిలో ఎంజాయ్ చేసుకుంటాము మేము, రోజు బియర్ కొట్టి మేము పడుకుంటామంటే కనుక అది అయ్యే పని కాదు. అల్టిమేట్ గా టాలెంట్ కావాలి. మీ దేశాన్ని రన్ చేయడానికి టాలెంట్ కావాలి. ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. హై ఎండ్ టాలెంట్ భారతదేశం నుంచి తెచ్చుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ టాలెంట్ చైనాకి షిఫ్ట్ చేశారు. లో ఎండ్ ఫార్మర్స్, వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళని బంద్ చేసి నేను అందరూ మూసేస్తాను, వైట్ తెల్లవాళ్ళకి మాత్రమే అంటే కనుక అమెరికా నష్టపోతుంది. రైట్. ప్రతి దేశం కూడా ఒక సైకిల్ ఉంటుందమ్మా. అమెరికాకు ఇప్పుడు 250 సంవత్సరాల నుంచి ఉంది అది. ఒక 100 సంవత్సరాల నుంచి పెద్ద సూపర్ పవర్ గా ఉంది. మన వ్యక్తిగతమైన జీవితంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద విషయం కాకపోవచ్చు. ఒక దేశ చరిత్రలో 150-200 సంవత్సరాలు అది ఒక నార్మల్ సైకిల్. కాబట్టి రాబోయే 50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు అమెరికా క్షీణిస్తుంది. కరెక్ట్. అమెరికా ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఈరోజు చైనా సో already, మొత్తానికి వాళ్ళకి పని చేయడం చేత కాదు, అక్కడ మనం పని చేస్తున్న వాళ్ళ మీద పడి ఏడుపులు, ఈ రకంగానే ఏడుపులు ఇలాగే కంటిన్యూ అయితే అక్కడ ఉన్నటువంటి టాలెంట్ కనుక రిటర్న్ అయిపోతే హోమ్ల్యాండ్కి, ఈ మొత్తం అమెరికన్లంతా అడుగు తినేటువంటి స్థితికి చేరుకోవాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్.